జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 10 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. 11వ అధ్యాయంలో అడుగు పెడుతున్నాము. శ్రద్ధగా భక్తిగా నేను చదవటం, మీకు వినిపించడం కూడా జరుగుతుంది. మీరు 10 మందికి షేర్ చేయటం కూడా జరుగుతుంది. మరో 10 మందికి షేర్ చేయండి. దీన్ని గొప్ప సత్సంగంగా భావిద్దాం. ధర్మో రక్షతి రక్షితః. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రెస్ ద బెల్ ఐకాన్. అప్పుడు అన్ని వీడియోలు మీకు వస్తాయి. 11వ అధ్యాయం మొదలు పెడుతున్నాను. విశ్వరూప సందర్శన యోగ. అర్జున ఉవాచ. మొదటి శ్లోకం. మదనుగ్రహాయ పరమం గుహ్యామధ్యాత్మ సంహితం యద్వక్తయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. దేహాత్మాభిమాన మోహితుడనగు నన్ను అనుగ్రహించుట కొరకు నీవు ఆత్మస్వరూపమును గూర్చి చెప్పదగిన పరమ రహస్యమునంతయు చెప్పితివి. దానిచే నా అజ్ఞానమంతయు అంతరించినది. ఇక్కడికి శ్రీ అర్జునుల వారికి వారి యొక్క అజ్ఞానమంతయు అంతరించిందని భగవాను వారికి విన్నవించుకుంటున్నారు. ఎట్లాగా? దేహాత్మాభిమానము మోహితుడు నగు నన్ను అనుగ్రహించుట కొరకు నీవు ఆత్మస్వరూపమును గురించి చెప్పదగిన పరమ రహస్యమంతయు చెప్పితివి. అందువలన దానిచే నా అజ్ఞానమంతయు అంతరించినదని శ్రీ అర్జున వారు శ్రీ భగవానుల వారికి విన్నవించుకుంటున్నారు. భవాస్యయౌ హి భూతానాం శృతౌ విస్తరసో మయా తత్వః కమలపత్రాక్ష మహాత్మ్యామపి చావ్యయం. నీవు సమస్త భూతముల చావు పుట్టుకలకు కారణమొగటను విస్తరించి చెప్పితివి. మరియు నేను నీ వలన నీ యొక్క అపరిమితమైన మహాత్యమును కూడా సమగ్రముగా వింటిని. ఇది 7, 8, 9, 10 అధ్యాయముల అర్ధ సంగ్రహముగా మనం భావించాలి. ఏవమేతద్ యదా తత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమా. కృష్ణ, నిన్ను గూర్చి నీవు చెప్పినదంతయు నిజమని నమ్మితిని. ఈశ్వరుడొకటిచే నీకు మాత్రమే సంబంధించిన నీ విశ్వరూపమును సాక్షాత్కరించగోరుచున్నాను. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానాం అవ్యయం. ప్రభో శ్రీకృష్ణ, ఆ రూపమును చూచుటకు నేను తగుదునని నీవు తలంతునేని నీవు నాకు దానిని సమగ్రముగా చూపుము. పశ్యమే పార్థ రూపాణి శతశోధసహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. అర్జున, నూరుల కొలదియు వేల కొలదియు అనేక విధములను అప్రాకృతములను అనేక రంగులను అనేక ఆకారములను గల నా రూపములను చూడుము. ఏమంటున్నారు స్వామి? అర్జున, నూరుల కొలదియు వేల కొలదియు అనేక విధములను అప్రాకృతములను అనేక రంగులను అనేక ఆకారములు గల నా రూపములను చూడుము అంటున్నారు శ్రీకృష్ణ భగవానులు అర్జునునితోటి. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యా దృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. అర్జున, ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, 11 రుద్రులను, 2 అశ్వరిణీ కుమారులను, 49 మరుద్గణములను, ఇట్లే ఇదివరకెన్నడను కని విని ఎరుగని ఆశ్చర్యములను చూడుము అని చూపిస్తున్నారు విశ్వరూపం. యహైకస్తం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యత్ ద్రష్టుమిచ్చపి.
ఓ అర్జున, నా యొక్క దేహమునందుకే నా యొక్క దేహమునందుకే భాగమున చరాచరాత్మకమైన సకల ప్రపంచముండుట ఇప్పుడు చూడుము. ఇంకను నీవు దేనిని చూడగోరెదవో దానిని కూడా ఇచ్చటనే చూడుము. ఓ అర్జున, నా యొక్క దేహము నందొకే భాగమున చరాచరాత్మకమైన సకల ప్రపంచముండుట ఇప్పుడు చూడుము. ఇంకను నీవు దేనిని చూడగోరెదవో దానిని కూడా ఇచ్చటనే చూడుము అంటున్నారు మాట. నతు మాం శిక్ష్యసే ద్రష్టుం అనేనైన స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. ఈ నీ చర్మచక్షువుతో నన్ను చూడచాలవు, కావున నీకు నన్ను చూచుటకు తగిన అప్రాకృతమైన దృష్టిని వసంగెదను. దానిచే నాకు అసాధారణమైన అనంత జ్ఞానాది యోగమును విభూతి యోగమును చూడుము. సంజయ ఉవాచ. సంజయుడంటే అక్కడ ధృతరాష్ట్రుడు సంజయులు కూర్చున్నారు. ధృతరాష్ట్రుడు అందుడవటం వలన సంజయుడిని అడిగాడు కదా, అక్కడ ఏం జరుగుతుందో చెప్పమని అక్కడికి వెళ్ళింది. మళ్ళీ సంజయుడి దగ్గరికి వెళ్ళింది. సంజయ్ ఏమంటున్నాడంటే, ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. ధృతరాష్ట్ర, మహాదాశ్చర్యకరములకు యోగములకు ప్రభువగు శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి తనకు అసాధారణముగు వివిధ విచిత్రమునగు విశ్వమునకు నియామకమైన రూపమును అర్జునకు చూపెను అని అక్కడ సంజయుడు ధృతరాష్ట్రుల వారికి తెలియచేస్తున్నారన్నమాట. అనేక వక్త్ర నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. అనేక ముఖములను అనేక నేత్రములను కలదియు నిరతిశయమై ఆశ్చర్యముగా చూడబడినదియు అనేక దివ్యాభరణములను ధరించినదియు అప్రాకృతములైన అనేక ఆయుధములను ఎత్తిపెట్టి కొని ఉన్నది అగు రూపమును చూపెను. దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అప్రాకృతమైన పుష్పమాలికలను బట్టలను ధరించినట్టియు అప్రాకృతమైన సుగంధమై పూత కలిగినట్టియు ఆశ్చర్యములైన సమస్త తత్వములకు ఆశ్రయమైనట్టియు ప్రకాశించినట్టియు దేశకాల పరిచ్ఛేదములు లేనట్టియు అన్ని పక్కల ముఖములు కలిగినట్టి రూపమును చూసెను. దివి సూర్య సహస్రస్య భవేద్యోగపద్ ఉత్థిత యది భాసదృశీ సా స్యాత్ భాసస్య మహాత్మనః. ఆకాశమునందు 1000 మంది సూర్యులు ఒక్కసారిగా ఉదయించినప్పుడు పుట్టినట్టు కాంతి ఉన్నచో ఆ విశ్వరూపుని కాంతికి సాటి కావచ్చును. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తం అనేకధా అపశ్య దేవదేవస్య శరీరే పాండవస్తథా. అప్పుడు అర్జునుడు ఆ విశ్వదేహమున భోగ్య భోగోపకరణములుగా విభజింపబడిన జగత్తునంతను ఒక్క చోటనున్న దానిగా సాక్షాత్కరించెను. తతస్స విస్మయావిష్టో హృష్టరోమా ధనుంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అటు పిమ్మట మిక్కిలి ఆశ్చర్యముతో వడలు గగురు పొడవుగా శ్రీకృష్ణునికి సాష్టాంగ నమస్కరించి చేతులు జోడించి డగ్గుత్తికతో ఇట్లు పలికెను. పశ్యామి దేవాం తవ దేవా దేహే సర్వాం తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణం ఈశం కమలానస్తం
ఋషీంచ సర్వానురాగాంచ దివ్యాన్. శ్రీకృష్ణ, నీ శరీరమునందు సకల దేవతలను, సమస్త ప్రాణి సమూహములను, చతుర్ముఖ బ్రహ్మను, బ్రహ్మ ఆజ్ఞానువర్తియగు రుద్రుని, సకల ఋషి పుంగవులను, ప్రకాశించు వాసుకి మొదలగు సర్పరాజ్యములను చూచుచున్నాను. అనేక బాహూదరభక్త నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం. నాంతం న మధ్యం న పునవస్తవాధిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ప్రపంచమునకు నాదునవగు విశ్వరూపధర, నిన్ననేక భుజములు, కడుపులు, ముఖములు, కన్నులు కలిగి ఇంతింత రాని ఆకారములుగా కలవానినిగా అంతటను చూచుచున్నాను. పైగా నీ ఆది మధ్యాంతములు నాకు గోచరించుటలేదు. కిరీటనం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమం తాత్ దీప్తనాళార్కద్యుతిం అప్రమేయం. కాంతిపుంజమై అంతటను నిండిన కాంతి వలన చూడశక్యముగాక మండుచున్న నిప్పు, సూర్యుల కాంతి వంటి కాంతి కలిగి ఎంతయని హద్దుగా చెప్పదగని నిన్ను కిరీటాది భూషణములను, చక్ర గదాధ్యయుధములను ధరించినట్లు దర్శించుచూ ఉన్నాను. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిదానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. ముండకాది ఉపనిషత్తుల్లో తెలియదగినదిగా నిర్దేశింపబడిన పరమైన అక్షరము నీవే. ఈ జగత్తునకు సర్వోత్కృష్టమైన ఆధారము నీవే. స్వరూపాదుల ఎల్లప్పుడూ నొక్కి రూపముతో నుండివాడువు నీవే. నిత్యమైన ధర్మములను కాపాడువాడువు నీవే. పురాణ పురుషుడువు నీవే అని నాకిప్పుడు తెలిసినది. అనాది మధ్యంతం అనంత వీర్యం అనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఆది మధ్యాంతములు లేనట్టియు, అపరిమిత పరాక్రమము కలిగినట్టియు, లెక్కలేనన్ని చేతులు కలిగినట్టియు, చంద్రుని వలె చల్లగాను, సూర్యుని వలె తీవ్రముగాను ఉండు కండ్లు కలిగినట్టియు, కాలాగ్ని వలె మండుచున్న ముఖము కలిగినట్టి నీ తేజస్సు చేత ఈ ప్రపంచమును తప్పింపజేయుచున్న నిన్ను చూచుచున్నాను. ధ్యావా పృథివ్యో హిదమంతరం హి వ్యాప్తం త్వమైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యదితం మహాత్మాన్. భూమి ఆకాశముల మధ్య భాగమంతయు అన్ని దిక్కులకు నీవే వ్యాపించి ఉన్నావు. మహాత్మా, బ్రహ్మాది దేవతా వర్గములలో అనుకూలురు, ప్రతికూలురు, మధ్యస్థులు అనుడు 3 విధముల వారును అత్యద్భుతమైన అతి భయంకరమయ్యుండు నీ రూపమును చూసి భయపడుచున్నారు. అర్జునునకు తన ఐశ్వర్యమును చూపుటకై భగవానుడు వీరందరికీ దివ్య దృష్టిని వసంగెను. అమీహిత్వాం సురసంగ విశంతి కేచిత్ భీతః ప్రాతాంజలయో గృణంతి స్వస్తిత్యుక్తా మహర్షి సిద్ధసంగాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. ఈ గొప్ప దేవతా సమూహము నీ సమూహమునకు వచ్చుచున్నది. కొందరు భయపడి చేతులు జోడించి స్తోత్రము చేయుచున్నారు. భృగువు మొదలగు మహర్షులు సనకాది సిద్ధులను నీకు మంగళ శాసనములను గావించి నీకు తగిన సంపూర్ణ స్తోత్రములనే సంపూర్ణ స్తోత్రములచే నిన్ను స్తుతించుచున్నారు. ఈ గొప్ప దేవతా సమూహము నీ సమూహమునకు వచ్చుచున్నది. ఈ గొప్ప దేవతా సమూహము నీ సమీపమునకు వచ్చుచున్నది. కొందరు భయపడి చేతులు జోడించి స్తోత్రమును చేయుచున్నారు. భృగువు మొదలగు మహర్షులు సనకాది సిద్ధులు నీకు మంగళాశాసనమును గావించి నీకు తగిన సంపూర్ణ స్తోత్రములచే నిన్ను స్తుతించుచున్నారు.
జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇప్పటి వరకు 21 శ్లోకం చెప్పుకున్నాము. మిగతాది వచ్చే వీడియోలో చూద్దురు కానీ. అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రెస్ ద బెల్ ఐకాన్. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీకృష్ణ.